వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం. టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం. జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన జీవిత ఖైదీలకు క్షమాభిక్ష. చెర్లపల్లి కేంద్ర కార్యాగారంలో 213 మంది ఖైదీల విడుదల. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం. రైతు భరోసా అమలుపై సంఘ సభ్యుల అభిప్రాయ సేకరణ. మందమరిలో కేకే2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవ కార్యక్రమం. మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వీకరించాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా మార్కెట్ లోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మరియు చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్, బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు మైడిపల్లి సంపత్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్, యూత్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం, తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి బొగ్గు గనులను బేషరతుగా టెండర్ లేకుండా బేషరతుగా కేటాయించాలనే డిమాండ్తో వాళ్ళ పెద్దలు తెలంగాణ బొగ్గన్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిరియాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ శ్రీ బాల్కా సుమన్ గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు వాళ్ళ సింగరేణిలో గనులను బేషరతుగా కేటాయించాలనే డిమాండ్తో వాళ్ళ దశల వారి పోరాటాలలో భాగంగా ఈరోజు సింగరేణిలోని అన్ని ఏరియాలలో వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 6వ తారీఖు నాడు జీఎం కార్యాలయం ముందు ధర్నా, అదే మెమోరాండాలు, దాని తర్వాత 9వ తారీఖు నాడు కేటీఆర్ గారు గోదావరికంలో నిరాహార దీక్ష చేయబోతున్నారు. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా వాళ్ళ శ్రీరామ రక్ష సింగరేణికి ఇవాళ బీఆర్ఎస్ అనే ఉద్దేశంతో వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే 2012లో ఈ చట్టం ఎంఎండిఆర్ అనే చట్టం 2012లోనే ఏర్పడ్డది. ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఏర్పడే ఈ చట్టాన్ని 2015లో ఎంఎండిఆర్ అనే చట్టాన్ని మళ్ళా సవరణలు చేస్తూ 2015లో దీన్ని ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక వర్డు స్పష్టంగా రాసుకోవడం జరిగింది. ఏదైతే 17A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 70% వరకు మాకు బొగ్గు గనులు కావాలని, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో బొగ్గు గనులు ఉంటే మాకు కావాలని లేఖలు రాస్తే బేషరతుగా కేటాయించాలనే దాంట్లో కూడా రాసిపెట్టి ఉన్నదాన్ని కూడా వాళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న ఒరిస్సా గవర్నమెంట్ కానీ, వాళ్ళ రాజస్థాన్ గవర్నమెంట్ కానీ, అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వానికి కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు రాస్తే వాళ్ళకు బేషరతుగా కేటాయిస్తూ వాళ్ళ తెలంగాణ పైన మొదటి నుండి వివక్ష చూపెడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా
మొన్న బట్టి విక్రమార్క గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వాళ్ళ దీన్ని వేలం వేయడానికి వారు పూలే బొక్కలు ఇచ్చి వాళ్ళ అలుముకుంటున్నారంటే సింగరేణిని మరో కుట్ర కోణం ద్వారా పరోక్షంగా ఇవాళ ప్రైవేట్ చేతుల్లో పెట్టాలనే ఆలోచన స్పష్టంగా ఏర్పడుతున్నది. ఇప్పటికైనా గౌరవనీయులు మన కేసీఆర్ గారు ఆనాడు 9 సంవత్సరాల పరిపాలనలో సింగరేణిని ఒక్క మైన్ కూడా ప్రైవేటుకరం కాకుండా కాపాడింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ గనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే అన్ని పర్మిషన్లు ఉంటాయి. పవర్ కానీ, వాటర్ కానీ, బిల్డింగ్ల పర్మిషన్లు కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఆధ్వర్యంలో నడుస్తాయి. కాబట్టి ఈ 9 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం, ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి జైళ్ల శాఖ ఉద్యోగ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు. చెర్లపల్లి జైలు నుండి 61 ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలను విడుదల కానున్నారన్నారు. ఈ కార్యక్రమంలోని ఐజీ వై రాజేష్, డిఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, చంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చెర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి యొక్క కుటుంబ సభ్యులు తదితరులంతా పాల్గొన్నారు. సింగల్ లైన్ పెట్టండి. సింగల్ లైన్ హలో మహబూబ్ P. Kalasagar, Superintendent of Central Prison Warangal, to facilitate Y. Rajesh sir, IG Prison. హలో మహబూబ్ సమద్ మధ్య తెలుసో తెలియకనో క్షణిక వేషంలో సిచ్యువేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటే పరిస్థితుల ప్రభావంలో ఒక నేరం చేసి ఈ 4 గోడల మధ్య కుసించి కుంగుతున్న వేళలో మా జైలు అధికారులు మాకు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పనిలో ఒక నైపుణ్యత నేర్పి ఉన్నారు. ఎలక్ట్రీషియన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, డిటిపి కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నైపుణ్యతను కలగజేశారు. మరి దానికి మేము వారు చెప్పినట్లుగా నడుచుకొని మాకిచ్చినటువంటి శిక్షణలో మా జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకుంటూ సమాజంలో మేము ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అయితే పరిస్థితుల ప్రాబల్యంతో పతనపు అంచెల్లోనికి జారి కష్టాల కడలిలో రాటుదేరిన మా జీవితానికి ఇంత చక్కటి శుభదినం వస్తుందని చెప్పి మా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. మరి అంత చక్కటి ఈ శుభదినాన్ని ఏర్పాటు చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన గవర్నర్ గారికి మరియు మన జైళ్ల శాఖ డీజీ అమ్మ గారికి
ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం కీతవారిగూడెంలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. రాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలుపై సంఘ సభ్యుల అభిప్రాయ సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏవో స్వర్ణ, ఏఈఓ గోపిరాయనిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జుట్టు కొండా సత్యనారాయణ, సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సేకరణ రుణమాఫీ, రైతు భరోసాపై చర్చించడం కూడా జరుగుతుంది. రైతుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం కూడా జరిగింది. రైతుల భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి మరియు కౌలు రైతులకు భరోసా ఇవ్వాలా వద్దా అనేది కూడా అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. రైతుల అభిప్రాయ సేకరణ ప్రాథమిక సహకార సంఘం ద్వారా రైతులు సంఘ సభ్యులు ఈ రైతు బంధు, రైతు భరోసా అనే పేరుని చిన్న సన్నకారు రైతుల వరకు ఒక 10 ఎకరాల వరకు పరిమితి విధించి అభిప్రాయాలు చెప్పండి. దాదాపు 1000 ఎకరాల రైతులు కూడా ఈరోజు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం రాయనిగూడెంలో మన రైతు భరోసా పథకంపై విధి విధానాలు ఖరారు చేయడానికి గాను మన రైతుల నుంచి, సంఘ సభ్యుల నుంచి మన ప్రజాభిప్రాయ సేకరణ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరించిన దాన్ని మన పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆదేశానుసారం రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం రాయనిగూడెం పిఎస్సిఎస్ పరిధిలో రైతు భరోసా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో రైతు రుణమాఫీపై, రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎంత కౌలు రైతులకు ఇవ్వాలన్నా ఇవ్వద్దా, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఇవ్వాలన్నా వద్దా అనే దానిపై మేము సమావేశం పెట్టి ఆ సమావేశంలో రైతుల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపిన పిదప రైతులు రుణమాఫీ ఏ విధంగా చేయాలనేది, రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలనేది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు ఈ రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ అర్హులైన అందరి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్, ఏరియా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి ఏ సవితా మనోహర్ స్థానిక కేకే2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ యాజమాన్యం కాలానికి అనుగుణంగా కొన్ని కోట్ల మొక్కలు నాటడం, పెంచడం లాంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉందని, అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంలో కూడా ప్రజలకు మొక్కలు పంచి పర్యావరణానికి దోహదం చేసే చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ ప్రాంతాలలో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM రాజేశ్వర్ రెడ్డి, DGM IED రాజన్న, DGMF అండ్ ARV SRK ప్రసాద్, KKOC ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు, DGM సివిల్ శ్రీనివాసరావు, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఏరియా సర్వే ఆఫీసర్ ఉజ్వల్, బందోపాధ్యాయ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ప్రభాకర్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవి, BTC మేనేజర్ శంకర్, IT సీనియర్ ప్రోగ్రామర్ రవి, DYSA అండ్ MA బాబు, లేడీస్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఆరు ఫీట్ల మనిషికి 3 ఫీట్ల మొక్క 6 ఫీట్ల మొక్క 7 ఫీట్ల మొక్క
మేడం పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు శాత్రిపురం అక్బర్ కాలనీ, ఒట్టేపల్లి, మహమ్మదీయ కాలనీ, ఓవైసీ హిల్స్ లోని కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మద్యం, గంజాయి సేవించి బహిరంగ ప్రదేశాల్లో 8 మంది రౌడీ షీటర్లు ఇంటి వద్ద తనిఖీ చేయడం జరిగింది. అయితే నంబర్ లేని ఒక ఆటోలో షేక్ మహమ్మద్ అనే డ్రైవర్ 5 బ్యాగులను తీసుకెళ్తూ ఉండగా ఆ బ్యాగును తనిఖీ చేయగా అందులో అనుమానాస్పదంగా గుట్కా ప్యాకెట్లున్నాయి. అందులో వాటితో పాటుగా ఆటోతో పాటు గుట్కా ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈరోజు మధ్యరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు 2.5 గంటల సమయం ఈ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురం, అక్బర్ కాలనీ, ఓవైసీ హిల్స్, వట్టేపల్లి, మహమ్మదీయ కాలనీ తదితర ఒక 4-5 కాలనీల్లో మా సైబరాబాద్ కమిషనర్ గారు మరియు డీసీపీ గారి ఆదేశాల ప్రకారం కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మా లోకల్ సిబ్బందితో పాటు ఎస్ఐస్, టీజీఎస్పీ స్పెషల్ పోలీస్, ఏఆర్ స్పెషల్ పార్టీస్ అందరం కలిసి ఈ 5 కాలనీల్లో కార్డినెంట్ సెర్చ్లో భాగంగా ఈ లోకల్ పబ్లిక్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు రోడ్లపైన గాంజా తాగుతారు, కొన్ని గొడవలు అవుతున్నాయి, రాత్రి అయితే కంట్రోల్ అవుతలేరు, పబ్లిక్ బూజింగ్ ఉంది, పబ్లిక్ ప్లేస్లో తాగుతారు మద్యం అనే దానిపైన ఈ సాధారణ జనంకు అంటే ఫ్యామిలీస్ తోటి ఆడవాళ్ళు, పిల్లలు రోడ్లపైన తిరిగేటప్పుడు పోలీస్ వాళ్ళ మూమెంట్ ఉంది, లేదంటే ఆకతాయిలను ఈ వేరే రౌడీయిజం చేసే వాళ్ళను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కాలనీలలో ఈరోజు మేము కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ రాత్రంతా చేయడం జరిగింది. దీంట్లో ప్రజల స్పందన కూడా బాగా వచ్చింది. కాలనీ పీపుల్ కూడా మాతో మాట్లాడారు. ఈ విధంగానే కంటిన్యూ చేయండి సార్, ఏదైనా సమాచారం ఉంటే ఇస్తామని చెప్పారు. సో ప్రజలలో ఒక భద్రతా భావాన్ని తీసుకురావడానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచడానికి, ఎలాంటి బాడీలీ అఫెన్స్లు కానీ మర్డర్లు కానీ జరగకుండా ప్రివెంటివ్ మెథడ్స్ కింద ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారం కానీ 10 రోజులకు ఒకసారి ఇంకా డిఫరెంట్ ప్లేస్లలో పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహిస్తాం. ప్రజలలో పోలీసుల పైన ఒక భద్రతా భావం ఉండే విధంగా, ఈ రౌడీలను అల్లరి ముక్కలను అరికట్టే విధంగా మేము ఇంకా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కురుప మన్యం జిల్లాల్లోని జ్వరాలు విజృంభిస్తున్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అధికంగా మలేరియా టైఫాయిడ్ బారిన పడుతున్నారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం వస్తున్నటువంటి రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులు వైద్యం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోజు రోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. వైరల్ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలతోటి బాధపడుతూ గిరిజనులు విద్యార్థులు వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పేరుకే సామాజిక ఆరోగ్య కేంద్రం, మంచాలు చాలక ఒక్కొక్క మంచం పైన 2-3 రోగులు వైద్యం పొందుతున్న పరిస్థితి ఏర్పడింది. మరోవైపు డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్లు అందుబాటులో కూడా లేవు. ఇక్కడ రోజుకు 200కు పైగా ఓపీ నమోదు కావడం విశేషం. వర్షాకాలం ప్రారంభంలోనే రోగుల సంఖ్య ఇలా ఉంటే రానున్న రోజుల్లో రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు తాడికొండ, రేగడి, దుడ్డుకల్లు పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉందని సర్పంచులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న సబ్ యూనిట్ కేంద్రాలకు వెళుతున్నటువంటి రోగులకు మలేరియా మందులు అందుబాటులో లేవని, దీంతో చేసేదేమీ లేక గుమ్మలక్ష్మీపురం వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. టెస్టింగ్ కిట్లు, మలేరియా ఇంజెక్షన్ల కొరతతో మందులను ఆసుపత్రి నిధులతోటి బయట మార్కెట్లో కొనుగోలు చేసి వైద్యం అందించవలసిన పరిస్థితి కూడా మన్యం ప్రాంతంలో లేకపోలేదు. అయిపోయాయి కదా, వీళ్ళతోనే వాంతులు ఏం లేవు కదమ్మా. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఖిద్మత్ ఫౌండేషన్ పేరిట మోసం చేసినటువంటి నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బక్రీద్ సమయంలో ఖిద్మత్ ఫౌండేషన్ పేరిట నిందితులు పలువురు వద్ద నగదు తీసుకుని పారిపోయారు. నిందితుల వద్ద నుండి 23 లక్షల రూపాయల నగదు, 14 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు హబీబ్ నగర్ పోలీసులు తెలిపారు. ఇక పలు పోలీస్ స్టేషన్లలో పరిధిలలో కూడా పలువురి వద్ద తీసుకున్నటువంటి డబ్బులు రికవరీ చేసేందుకని నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లుగా పోలీసులు అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. Okay, thank you. ओके ये जून महीने में 17th एक कंप्लेंट आया नाइट 9 o'clock टाइम में. वो कंप्लेंट में क्या है बोल के तो ये बकरीद फेस्टिवल टाइम में पूरा ये मुस्लिम कम्युनिटी पूरा भाई लोग क्या करते पूरा ये कुर्बानी करके वो उनका रिलेटिव्स को उनका फ्रेंड्स को थोड़ा हिसाब देते ना. वो हिसाब देने के टाइम में उन्होंने थोड़ा ओल्ड पीपल एंड पूर पीपल क्या बोल के जाके मार्केट जाके वो लेके कट करना थोड़ा मुश्किल है बोल के ये लोग ये खिदमत फाउंडेशन बोल के ये लोग लास्ट ईयर भी करे ऐसा एक हिसाब को 2800 दिए तो वो लोग जा ला के मटन देते.
ऐसा वो लोग पूरा ये हमारा मल्लेपल्ली एरिया में तरह ओल्ड सिटी में सम एरियाज में पूरा ये लोग से ऐसा मनी कलेक्ट करे। वो बकरीद टाइम में वो उन्होंने पैसा दिया, 10 यूनिट बुक करे तो 28,000 देना, 28,000 का 10 यूनिट्स दिला के मटन देते उनको, वो लोग को बांट लेते पूरा। ऐसा ये लास्ट ईयर उन्होंने लोग अच्छा करे, ये दिस ईयर भी ऐसा अच्छा करते बोल के पूरा पब्लिक ये लोग से पैसा दिया। लास्ट फेस्टिवल से 1 वीक पहले से उन्होंने पहला मनी कलेक्ट करे। वो मनी पूरा नियरली 2,179 यूनिट्स को मनी, ईच यूनिट को 2,800 हिसाब से टोटल सिटी में कलेक्ट करे। ऐसा हमारा मल्लेपल्ली एरिया में 421 यूनिट्स का मनी कलेक्ट करे। मनी कलेक्ट करने के बाद वो लोग पूरा ये पैसा दिए ना, वो लोग बकरीद का डे में पूरा दे के मॉर्निंग इवनिंग तक दे के वो लोग ला के मटन देते बोल के नहीं दिया तो आके पुलिस में कंप्लेंट दिया। इमीडिएटली एफआईआर करके वो इन्वेस्टिगेशन करे। इन्वेस्टिगेशन करने के बाद अभी 3 आदमी को पकड़ के लाया। సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రం టోల్ ప్లాజా వద్ద అతివేగంగా వస్తున్నటువంటి మట్టి టిప్పర్ లారీ స్కూటీపై నిలిచి ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి అనే వ్యక్తిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సంజీవ్ రెడ్డిని హాస్పిటల్కి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుమ్మడిదల ప్రధాన రహదారిపై అతివేగంగా మట్టి టిప్పర్ వాహనాలు యథేచ్ఛగా నడుస్తున్నాయని, ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతివేగమే అధిక లోడుతో నడుస్తున్నటువంటి ఈ వాహనాలపై అధికారులు తగు చర్యలు తీసుకోవడంలోని నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు. స్థానికుడు ఫయాజ్ షరీఫ్ మాట్లాడుతూ గుమ్మడిదల బాలానగర్ ప్రధాన రహదారిపై మట్టి టిప్పర్ వాహనాలు అధిక లోడుతో అధిక వేగంతో నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఈ రోజు ఉదయం ప్రధాన రహదారిపై మట్టి టిప్పర్ అతివేగంతో నిలుచున్న వ్యక్తిని ఢీకొనడంతో సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారన్నారు. మట్టి వాహనాలతో ప్రధాన రహదారిపై ప్రయాణికులకు భద్రత లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. గతంలో మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ కూడా రాత్రి వేళల్లో మట్టి టిప్పర్లు నడిచాయని తెలిపారు. కానీ ప్రస్తుతం మట్టి వాహనాలు ఉదయం రాత్రులు అనకుండా అతి వేగంతో నడుస్తున్నాయని, ఈ వాహనాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే నియంత్రణ లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మరి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ మట్టి వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరందరూ చూస్తున్నారు, ఈ రోడ్డు పైన, ఈ హైవే రోడ్డు పైన పగలు రాత్రి కనీసం 40-50 బండ్లు టిప్పర్ బండ్లు తిరుగుతున్నాయి. ఈ పగల టైంలో తిరగడం వేగంగా నడిపించి రోడ్డు పైన అందరికీ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఈ వ్యాపారం గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాత్రి చేసుకున్న మట్టి వ్యాపారం ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో పగలు కూడా చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ అతివేగం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి ఈ విషయాన్ని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్నట్టుగా పట్టించుకుంటున్నారు. ఎందుకు ప్రభుత్వం మారితే ప్రజాపాలన అని చెప్పిన ప్రభుత్వము ప్రజలకు కష్టాలు తెప్పిస్తున్న పనులు చేస్తున్నారు. ఇది మన మంచిదా? దయచేసి మండల అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోండి. మండల నాయకులారా, గత 10 సంవత్సరాల నుంచి అందరూ బిజినెస్ చేసిన వాళ్ళే ఉన్నారు. రాత్రి చేసుకునే బిజినెస్ని పగలు చేసుకొని ప్రజలకు కష్టాలు పెట్టిస్తున్నారు. దయచేసి ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో, ఈ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్పదలుచుకున్నాం. రాత్రి పూట వ్యాపారం చేసుకునే మట్టి దందాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం. టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం. జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన జీవిత ఖైదీలకు క్షమాభిక్ష. చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీల విడుదల. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం. రైతు భరోసా అమలుపై సంఘ సభ్యుల అభిప్రాయ సేకరణ. మందమరిలో కేకే2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవ కార్యక్రమం. మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వీకరించాలని పిలుపు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.